దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సాయంకాల సమయంలో కొన్ని నిమిషాలు మనము లేఖన భాగాన్ని ఈ ఇంటర్సెసరీ ప్రేయర్ లేక ఉపవాస కూడిక ప్రార్థన సాహసాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ లేఖన భాగాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే ఈ కీర్తన గ్రంథము 10వ అధ్యాయంలో మొత్తము 18 వచనాలు మనము చూడగలుగుతున్నాం. ఈ కీర్తన అంతా కూడా ఈ 18 వచనాల్లో మనకి సంబంధించినటువంటి ఆత్మీయ సత్యాలు వెలుగులో ఉన్నవి. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు అని లేఖనంలో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకి ఆపద కలుగుతూ ఉంటుంది, లేకపోతే బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, సమస్యలు కలుగుతూ ఉంటాయి. అన్ని సమయాల్లో కూడా దేవుడు దాగి ఉండే దేవుడు కాదు. కారణం ఏంటి? ఆయన దాగి ఉండటానికి ఏమాత్రం కూడా ఇష్టపడే దేవుడు కాదు. కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి ఆయన దాగి ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు, కానీ అవకాశం మనకి ఇస్తాడు కదా. దుష్టుని గర్వించి దీనిని వడిగా ఇక్కడ ఈ మాటని మనం చూడగలుగుతున్నాం. తరుముచ్చిన వారు యోచించిన మోసక్రియలు తామే చిక్కుకొందరుగాక అంటాడు. కొన్నిసార్లు మనము దుష్టులుగా ఉండటానికి దేవుడు అనుమతి ఇవ్వడం లేదు. God never permit to be like wicked. ఎందుకంటే దుష్టత్వము ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ మనల్ని, మన పొరుగు వారిని మన మీద అధికారిగా పెడతాడు. ప్రియులారా, దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలు తామే చిక్కుకొందురుగాక అంటాడు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు, లోబులు యెహోవాను తిరస్కరిస్తారని చెప్తున్నాడు. నిజమే, కొన్నిసార్లు మనలో దుష్టత్వం ఉంటే మన అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనము ఆల్రెడీ వీఆర్ ఇన్ ద వికెడ్ ఆర్ వీఆర్ మేకింగ్ అవర్ సెల్స్ బోస్టింగ్ ఆఫ్ హిస్ హార్ట్స్ డిజైర్. వారి హృదయ మనోభిలాషను బట్టి వారు ఆ విధముగా ఇతరుల్ని బాధ పెట్టి మనస్తత్వం అని చెప్తారు. అందుకే అక్కడ అంటాడు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు, దేవుడే లేడని వారు ఎల్లప్పుడూ యోచించారు. దెర్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఆన్సర్. దట్ ఈస్ how the wicked thought, the pride of his countenances will not see after God. దేవుడు చూడడు, దేవుడు మనకేమి విచారణ చేయడని చెప్పే వారు కూడా కొంతమంది ఉన్నారు. ప్రియులారా, అట్టి విషయంలో ఈ మాట తప్పని దేవుడు నిరూపిస్తున్నాడు. ఎందుకంటే గాడ్ ఆల్వేస్ డెఫినెట్లీ డూ నీడ్ఫుల్ వాట్ ఎవర్ వి నీడ్, వాట్ ఎవర్ వి రిక్వెస్ట్. మన దేవుని ఏం అడుగుతున్నామో అది ఆయనకి ఇస్తాడు. అందుకే వారు ఎల్లప్పుడూ భయం మానుకుని ప్రవర్తించుదురు. ఈ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండాను వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించరు అంటారు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయంలో అనుకొందరు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. తాము ఉన్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచి ఉందరు. చాటైన స్థలంలో నిరపరాధులను చంపదరు. వారి కన్నులు నిరాధారణ పట్టుకున్నవాడని పంచి చూచును. గృహలోని సింహములే వారి చాటైన స్థలంలో పంచి ఉందరు. బాధపడు వారిని పట్టుకొని పంచి ఉందరు. బాధపడు వారిని తమ పొలలోనికి లాగి. కొన్నిసార్లు when somebody is getting harmed, we should give them comfort. ఎవరైతే బాధపడుతున్నారో వారికి మనము ఆదరణ ఇవ్వాలి. కానీ కొంతమంది బాధపడే వారికి ఇంకా బాధ కలిగి చేస్తూనే ఉంటారు. అదే చెప్తున్నాడు.
గుహలోని సింహం వలె వారు చాటని స్థలంలో పొంచి ఉందరు అంటాడు. బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉందరు. బాధపడు వారిని తమ వరలోనికి, బాధపడేవారిని ఇంకా బాధ పెట్టకూడదు కదా. సో దిస్ ఈజ్ వాట్ ద వరల్డ్ సిచ్యువేషన్. ప్రపంచం యొక్క పరిస్థితిని ఈ విధంగా మనం చూడగలుగుతున్నాం కదా. కానీ కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలాత్కారం వల్ల నిరాధారులు కూలుదురు అంటారు. నిజమే. అంటే ఎవరైతే నిరాధారులుగా ఉంటారో వారు వంగుదురు అంటారు. వారి బలాత్కారం నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయిను, ఆయన విముఖుడు ఎప్పుడనో చూడకుండాను అని వారు తమ హృదయంలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడి వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. చూసారు బ్రదర్, అరైజ్ ఓ లార్డ్, ఓ గాడ్, లిఫ్ట్ అప్ దైన్ హ్యాండ్, ఫర్గెట్ నాట్ దైన్ హంబుల్. ఎవరైతే హంబుల్గా ఉంటారో, ఎవరైతే విధేయత చూపిస్తారో, గాడ్ నెవర్ ఫర్సేక్ దెమ్, వారిని విడిచిపెట్టాడు కదండి. యెహోవా లెమ్ము, దేవా బాధపడి వారిని మరొక నీ చెయ్యి. God will definitely raise and he will definitely help that kind of people. అలాంటి వారికి కదండి. దుష్టులు దేవుని తృణీకరించటయ్యేలా, నీవు విచారణ చేయమని వారు తమ హృదయంలో అనుకున్నటయ్యేలా కదండి. The wicked people are thinking they are very much getting themselves and they are thinking there is no required కదా. అక్కడ మాట మనం చూస్తున్నాం. అంటే వారు తృణీకరిస్తారు, దేవుడిని తృణీకరిస్తారు. దేవుడిని తృణీకరించడే కాదు, గాడ్ నెవర్ ఎంక్వైరీ విత్ us అనుకుంటారు కదా. దేవుడు మన దగ్గర ఏమి విచారణ చేయడలే అనుకునేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, నీవు దీనిని చూసి ఉన్నావు కదా. 14 వారికి ప్రతీకారం చేటుకై నీవు చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దేవుడు ఎవరికైతే న్యాయం తీరుస్తాడో, ఎవరికైతే సమాధానం తీరుస్తాడో, ఆయన ఎట్టయినా అందరికీ న్యాయాధిపతిగా ఉన్నాడు కదా. వారికి ప్రతీకారం చేటుకై చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు కదా. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టులు భుజము విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వం ఏమియో కనబడకపో వరకు దానికి గూర్చి విచారణ చేయమంటాడు. యెహోవా నిరంతరం రాజు అయినాడు, ఆయన దేశంలో నుండి అన్ని జనులను నశించిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకున్నట్లు బాధపడే వారి కోరికను నీవు విని అన్నావు. లాస్ట్ వర్స్, తండ్రి లేని వారికి నలిగిన వారికి 18 వచ్చింది. వారికి నీ న్యాయం తెచ్చుటకై నువ్వు వారి హృదయం స్థిరపరిచితివి, యెహోవా చెవియకి ఆలకించితివి. పిల్లరా, ఈ మాటలన్నీ కూడా ఒక ప్రార్థన రూపముగా ఉన్నది. మరి దుష్టులు, గర్విష్ఠులు, మరి ఎలాంటి వారు, వ్యతిరేకులు, దేవుని విచారణ చేయడం చెప్పుకునేవారు, ఇలాంటి వారు ఎంతోమంది ఉంటారు. కానీ దేవుడైతే న్యాయమును స్థిరపరిచే దేవుడని, తండ్రి లేని వారిని నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీ వారి హృదయం స్థిరపరిచితివని, చెవికి ఆలకించితివని, ఇవన్నీ కూడా మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మొట్టమొదటి వచ్చిన మనం చూసాము. యెహోవా నీవెందుకు దూరంగా నిలుచున్నావు, ఆపద కాలంలో నీవెందుకు దాగినావు. గాడ్ నెవర్ బీ అస్ట్రాయ్ ఆర్ ఈజ్ నాట్ ఫార్, ఈజ్ వెరీ నియర్ టు us and he will answer our prayers. మన ప్రార్థనకి జవాబు దయచేసి మన పక్షంగా దేవుడు నూతన క్రియ చేస్తాడని నమ్మి విశ్వాసం ఇచ్చి ఆయన సాక్షిగా జీవించుదాం. ఈ కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 18 వచ్చిన దేవుడు మన ఆత్మ మేలునిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ లేఖన భాగంలోని సత్యాన్ని, మాధుర్యాన్ని మీరు మాకు బోధించారు. మీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం మీరు మాకు చెందుతున్నా తెలియజేస్తారు. సకల కష్టాలను మా ప్రభావం మా ప్రభువులకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో మిక్కిలి ఎంతో వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాం. సాయంకాల సమర ప్రభావం ఇప్పుడు ఇచ్చిన
బిడ్డలందరినీ దర్శించండి, వారి అవసరాలు గుర్తించండి, ఆర్థిక ఆరోగ్య విషయాన్ని ఇచ్చమని గ్రామీణంగా కుటుంబంలో అయ్యా మరి నిరుద్యోగుల కొరకు, అనాథ ముద్రల కొరకు, ఓల్డేజ్ పీపుల్ కొరకు, స్త్రీలు, బాధితులు, వివాహం కాని వారి ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎక్కడ నుంచి సహాయం సంఘానికి వచ్చేవారు రాని వారు, వస్తూ ఆగిపోయిన వారు, వేరే సంఘానికి వెళ్తున్న వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఎక్కడ చూపించమని మేము మీరు అక్కడలో అయ్యా మరి నిర్ధారణ సహాయం చేయండి. బడా నమ్మకాలు మంచి దాసులకు మేము పిల్లలు సహాయం చేయండి. ఈ ఇంటర్సెసర్ పిల్లల పదవి దీవించమని ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి ఈ సాయంకాల సమయంలో ఇంటర్సెసర్ ప్రేరణ పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడిని దీవించి ఆశీర్వదించదు.